పాపం ఇంటి పని అంతా ఒక్కదానివే చేస్తున్నావు. సాయం చేస్తానంటే ఏ పని చెప్పవు. చెప్పొచ్చు కదా. ఏషా మిల్లరా, చూడు అమ్మ ఎంత కష్టపడుతుందో, నువ్వు కూడా కాస్త సాయం చేయరా. నేనైతే డిసైడ్ అయిపోయాను. అర్జెంటుగా ఎంత డబ్బులైనా పర్లేదు, నీకు పని మనిషిని చూసేస్తాను. ఇప్పుడు ఎంత కావాలి? అది ఓ 2000 అడ్జస్ట్ చేసి ఇస్తావా? సరిపోతాయా? అంటే సరిపోవు, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాను. ఆహా, నా దగ్గర 1500 ఉంది, నువ్వు 500 అడ్జస్ట్ చేసుకో. ఏంటి ఖాళీగా ఉన్నారా? ఉంటే ఏం లేదు, కాస్త ఈ చింతపండు పిక్కలు వేస్తారా? నేను ఇంట్లో ఉన్నది నీ చింతపండు పిక్కలు తీయడానికి, గుజ్జులు తీయడానికి కాదు. ఎదురుగా కూర్చున్నాను చాలు ఏదో పని చెప్తావు. ఇప్పుడు ఆ చింతపండు అంత తీయాలి అవసరమా? తర్వాత తీసుకోవచ్చు కదా. అమ్మా, నాన్న ఇప్పుడే కదా నీకు హెల్ప్ చేస్తానన్నారు, మళ్ళీ మార్చారేటి? ఇప్పుడని చూసాను నాన్న మీ నాన్న చిందులు. 12 సంవత్సరాల నుంచి పడుతూనే ఉన్నాను. ఆపేసామే, చెప్పు. మీ నాన్న అలాంటోడు ఇలాంటోడు అని చెప్పి ఇంకా అమ్మ చెప్పింది నేను నమ్మేస్తానేటి నాన్న. తండ్రి కొడుకులు ఒకటేరా.